ఇవాళ సాయంత్రం అమరావతికి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ముఖ్య నాయకులతో జనసేనాని సమావేశం కానున్నారు. రేపు రాత్రి లేదా ఎల్లుండి ఉదయం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు రేపటి నుంచి లోకేష్ శంఖారావం యాత్ర ప్రారంభం కానుంది. ఇచ్చాపురం నుంచి మొదలై 120 నియోజకవర్గాల్లో శంఖారావం పేరుతో యాత్ర చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, పవన్ కళ్యాణ్ ముఖ్య నేతలతో కలిసి భేటీ కాబోతున్నారు కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, మొత్తం మీద చూసుకుంటే జనసేన పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లోనే ఆయన ఆంధ్రప్రదేశ్కి రాబోతూ ఉన్నారు. ప్రస్తుతం మన హైదరాబాద్లో సర్వేలకు సంబంధించిన నేతలతో, ముఖ్య నేతలతో సమావేశాలు జరుగుతున్నాయి. గెలుపు ఓటములకు సంబంధించి ఏ నియోజకవర్గాలు పోటీ చేయాలి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే దానికి సంబంధించి ఆయన కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకి దాదాపుగా ఆయన గన్నవరం విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి 4:30కి మంగళగిరి పార్టీ కార్యాలయం చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అందుబాటులో ఉన్న ముఖ్యమైన నేతలతో, అలాగే వివిధ జిల్లాలకు సంబంధించిన నేతలతో కూడా ఆయన ప్రత్యేక సమావేశం కాబోతూ ఉన్నారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల కేటాయింపులకు సంబంధించి ఏదైతే బీజేపీ ఆశిస్తున్న కొన్ని సీట్లకు సంబంధించి కూడా జనసేన ఆశించిన సీట్లలో 2-3 నియోజకవర్గాలు ఉన్నట్లు కూడా ఇటీవల మనకి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమైన నాయకులతో సమావేశం అవుతారు. సమావేశానికి సంబంధించి ఒకవేళ బీజేపీ అడుగుతున్న సీట్లకు సంబంధించి ఎన్ని స్థానాలు ఇవ్వాల్సి ఉంటుంది, టీడీపీ ప్రపోజల్ పెట్టిన దానికి సంబంధించి జనసేన వైపు నుంచి ఎటువంటి ప్రయత్నాలు జరగబోతున్నాయి ఏంటి అనే దానికి సంబంధించి కూడా నాయకులకి దిశానిర్దేశం చేయబోతున్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానికోసమే టీడీపీ 2 అడుగులు దిగుతుంది. జనసేన కూడా అవసరమైతే మరొక 3 అడుగులు దిగేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో స్పష్టమైన ప్రకటన చేశారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి జనసేనకి 25 నుంచి 30 స్థానాల వరకు అసెంబ్లీ స్థానాలు ఇచ్చే అవకాశం కల్పిస్తా ఉంది. ఇందులో ఇచ్చే స్థానాలకు సంబంధించి ముఖ్యంగా 2 నుంచి 3 స్థానాలు బీజేపీ అదే స్థానాలను కూడా కోరుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆ స్థానాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి ఏంటి అనే దానికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చంద్రబాబుకు సంబంధించి జరిగిన పరిణామాలు, తదితర అంశాలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పెట్టిన ప్రపోజల్స్ ఏమిటి, వాటికి సంబంధించిన మార్పులు చేర్పులు ఏంటి, ఎన్ని సీట్లు ఇవ్వాలడుగుతున్నారు, ఎన్ని సీట్లు మనం ఇవ్వాలనుకుంటున్నాం అనే దానికి సంబంధించి కూడా వీరిద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకున్నట్లయితే తెలుస్తూ ఉంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.